బ్రతికించి మాకిచ్చినటువంటి ఆయుష్‌ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజున మీరు మాతో మాట్లాడండి. నీ మాట కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. తుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లుగా, ఎండిన నేల వర్షము కొరకు ఎదురు చూచినట్లుగా, నీ మాట కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మాతో మీరు మాట్లాడి మా ప్రాణములను తెప్పరిల్ల చేయమని. నీ మాట ద్వారా మమ్ములను బలపరచండి. నీ మాట ద్వారా మమ్మల్ని ధైర్యపరచండి. నీ మాట ద్వారా మమ్మలను పురికొల్పండి. మీరు మాతో మాట్లాడండి. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ప్రభువా తండ్రి అయ్యా ఈ ప్రార్థనలో పాల్గొన్నారో నువ్వు ఎరిగిన దేవుడివయ్యా. వారి పరిస్థితులకు తగినటువంటి మాట మీరు మాట్లాడి బలపరిచి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రాలు. ఈ విధముగా ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలమ్మా. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్. 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 యూత్ మీటింగ్‌లో నిరీక్షణ అనేటువంటి అంశాన్ని కొంచెంగా మనం ధ్యానం చేసాం. అదే అంశాన్ని క్లుప్తంగా ఉదయకాల ప్రార్థనలో మీతో తెలియచేయాలని నేను ఆశపడ్డాను. నిరీక్షణ అనేటువంటి అంశాన్ని మీతో పంచుకుంటున్నప్పుడు జరిగిన యూత్ మీటింగ్‌లో చెప్పినటువంటి విషయాలే మరలా చెప్పాల్సొస్తుంది. అక్కడ క్లుప్తంగా ముగించాము. ఇక్కడ స్పష్టంగా, వివరణగా మనం ధ్యానం చేసుకుందాం. అసలు ఈ నిరీక్షణ అంటే ఏంటి? అసలు క్రైస్తవుడికి నిరీక్షణ ఎందుకు కావాలి? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము. అందరూ బైబిల్ తెరచి ఒకసారి క్లుప్తంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ప్రేమ ఈ మూడును నిలుచును. ఈ మూడు నిలుచును. ఈ మాట వీటిని ఇంతవరకు చాలు చెప్పినట్టు బ్రదర్. ఒక విశ్వాస జీవితంలో, ఒక ఆత్మీయ జీవితంలో ఈ 3 నిలుస్తాయి. ఈ 3 అవసరం. ఈ మూడిటిలో ప్రేమ గొప్పది. కానీ ఈ 3 అవసరం అని చెప్పారు. 1 విశ్వాసము, 2 నిరీక్షణ, 3 ప్రేమ. విశ్వాసము ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్మడానికి కారణమవుతుంది. నిరీక్షణ ఆ విశ్వాసం కొనసాగడానికి, తన ఆత్మీయ జీవితం స్థిరంగా సాగిపోవడానికి కారణమవుతుంది. ప్రేమ లోకానికి క్రీస్తును చూపించడానికి, క్రీస్తు ప్రేమను లోకానికి పరిచయం చేయడానికి ప్రేమ కారణమవుతుంది. ఈ 3 లేకపోతే ఒక వ్యక్తి విశ్వాస జీవితమే లేదు. మొదటిది విశ్వాసం. దేవుణ్ణి నమ్మాలి. ఇది చాలా మంది జీవితంలో జరుగుతుంది. దేవుణ్ణి నమ్ముతున్నారు. కానీ ఆ నమ్మికను కొనసాగించలేకపోతున్నారు. ఆ నమ్మిన దేవుని కొరకు ఎదురు చూడలేకపోతున్నారు. ఆ నమ్మిన దేవుని కొరకు కనిపెట్టలేకపోతున్నారు. ఆ నమ్మిన దేవుడు నా ఎడల కార్యం చేస్తాడు, నా ఎడల అద్భుతం చేస్తాడు, నా జీవితాన్ని హెచ్చిస్తాడు, నా కుటుంబాన్ని బాగు చేస్తాడు, నా జీవితాన్ని నిలబెడతాడు అనేటువంటి ఓ స్థిరమైనటువంటి నమ్మకం ఈ రోజుల్లో చాలా మందికి కలగట్లేదు. ఏదో దేవుణ్ణి నమ్మామంటే నమ్మాం, అప్పుడేదో విశ్వాసం ఉంచాం. ఇప్పుడు ఆ విశ్వాసం అనేటువంటిది కొనసాగట్లేదు. ఈరోజు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ దేవుడు మాకంటూ ఏం చేయట్లేదు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుడు మమ్మల్ని వదిలివేశాడు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుడు మాకు అన్యాయం చేశాడు. మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడని కొన్ని విషయాలతో చాలా మంది కృంగిపోతూ ఉన్నారు. అలాంటి కృంగిపోతున్న మనల్ని
బలపరచడానికే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలే నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణ. ఈరోజు ఈ నిరీక్షణ అనేటువంటిది మనం కలిగున్నామా? ఈ నిరీక్షణతో మనం నిజంగా ముందుకు సాగిపోవడానికి సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ప్రతి ఒక్కరు ఎవరికి వారు పరీక్ష పెట్టుకోండి. నేను నిరీక్షణ కలిగి ఉన్నానా? నేను దేవుని కొరకు ఎదురు చూస్తున్నానా? దేవుని కార్యాలకై నేను కనిపెడుతున్నానా? దేవునంటే ఒక స్థిరమైన విశ్వాసం నాకుందా? అనేటువంటి ఓ స్వపరీక్ష ఎవరికి వారం మనం చేసుకుందామా? ఒకరోజట ఇద్దరు స్నేహితులు స్కూలుకు బయలుదేరి వెళ్దామని, "అరే! రేపు నేను 9:30 కల్లా వస్తాను. నువ్వు రెడీ అయ్యుండు. నువ్వు రెడీ అయ్యి గనుక ఉంటే నేనొస్తాను. నువ్వు వెళ్దాము" అన్నాడు. అంటే ఈ వ్యక్తి మరొక వ్యక్తితో ఏం చెప్పాడంటే, "నేను వస్తే ఇద్దరం కలిసి వెళ్దామని." ఇతను ఎదురు చూస్తున్నాడు. ఏమని ఎదురు చూస్తున్నాడు? నా స్నేహితుడు వస్తే ఇద్దరం కలిసి స్కూలుకు వెళ్దాం. ఇద్దరం కలిసి బడికి వెళ్దాం. అంటే ఇతడు ఎదురు చూస్తున్నాడు. కానీ ఇతని ఎదురు చూపేంటంటే వస్తే వెళ్దాం, వస్తే వెళ్దాం. మీకు ఆల్రెడీ యూత్ మీటింగ్‌లో నేను చెప్పాను ఈ విషయాన్ని. ఒక ఎదురు చూపు వస్తే వెళ్దాం, లేదా ఇస్తే తీసుకుందాం. ఇది ఒక రకమైన ఎదురు చూపు. ఇంకో ఎదురు చూపు ఏంటంటే, ఓ కుమారుడు తల్లిని వృద్ధాశ్రమంలో పడేసి తల్లిని వదిలేసి, ఆ తల్లి బాధపడకుండా నేను మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తానంటే, ఆ తల్లి ఎదురు చూస్తూ ఉంది. నా కుమారుడు వస్తే నేను వెళ్దాం. నా కుమారుడు వస్తాడు, నేను వెళ్తాను అని. ఇంకొక చోట బైబిల్‌లో రాయబడి ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు వారికి చెబుతాడు, "నేను వెళ్లి పరిశుద్ధాత్మను, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాను. ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు" అని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత పెంతుకొస్తు పండగ దినము రోజు ఈ 120 మంది మేడ గది మీద కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం, వారందరూ కూడా దేవుని ఆత్మ చేత నింపబడడం మనం గమనిస్తాం. ఇక్కడ 3 సందర్భాలలో ఎదురు చూశారు. 1, స్నేహితుడు వస్తే స్కూల్‌కెళ్దాం. 2, కుమారుడు ఎప్పటికైనా రాకపోతాడా? 3, పంపిస్తానన్నాడు, పంపించాడు. అందరూ ఆత్మచేత నింపబడ్డారు. ఈ మూడిట్లో ఎదురు చూపులున్నాయి. ఈ మూడిట్లో ఏది నిరీక్షణ అంటే, మూడవది మాత్రమే నిరీక్షణ. మొదటి ఎదురు చూపు వస్తే వెళ్దాం, లేకపోతే లేదు. రెండవ ఎదురు చూపు, ఆ వస్తానన్నవాడు నమ్మదగినవాడు కాదు. అసలు నమ్మదగినవాడైతే వృద్ధాశ్రమంలో పడేయడు కదా! అతడు నమ్మదగినవాడు కాదు. కానీ ఎదురు చూస్తున్నాం. మూడవది, ఆయన చెప్పినట్లుగానే చేశాడు. ఈరోజు ప్రతి ఎదురు చూపు నిరీక్షణ అవ్వదండి. ప్రతి ఎదురు చూపు. నిజమైన నిరీక్షణ ఏమిటంటే, ధైర్యముతో కూడిన నమ్మకముతో వేచి ఉండడం, కనిపెట్టడమే నిరీక్షణ, నిరీక్షణ, నిరీక్షణ. ఎదురు చూస్తూ కనిపెట్టడం. ఒకసారి అందరూ చెప్పండి, నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూస్తూ చూస్తూ కనిపెట్టడం. కనిపెట్టడం. అందరూ చెప్పండి. ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ కనిపెట్టడం. కనిపెట్టడం. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, ఎదురు చూసే అనుభవం మనకు లేదు. కనిపెట్టే అనుభవం అసలకి లేదు. ఎదురు చూడలేకపోతున్నాం. 2, 1 ఎదురు చూడలేకపోతున్నాం. 2 కనిపెట్టలేకపోతున్నాం. ఈరోజు దేవుని కొరకు ఎదురు చూస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? కొన్ని మాటలు త్వరగా మనం ధ్యానం చేసుకుందాం. అందరూ బైబిల్ తెరచి ఆ మాటలు గమనిస్తూ చూడండి. దేవుని కొరకు ఎదురు చూడటం ద్వారా మనకు కలిగేటువంటి కొన్ని లాభాలు. నిరీక్షణ అంటే ఎదురు చూస్తూ కనిపెట్టడం. ఏమని ఎదురు చూస్తున్నాం? ఎలా మనం ఆత్మీయ జీవితం ఎలా కొనసాగింపబడుతుంది నిరీక్షణలో చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. అందరికి బాగా తెలిసిన యెహోవా మాట. కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నూతన బలము పొందుదురు.
వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. నడిచిపోదురు. ఇక్కడ మీరు గమనిస్తే యెహోవా కొరకు ఎదురు చూచువారు, ఎవరైతే దేవుని కార్యాలు కొరకు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారో, ఈరోజు నిరీక్షణలో ఎదురు చూపు కనిపెట్టుట ఈ రెండు దాగున్నాయి. నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఆ దేవుడు నీకు నూతన బలాన్ని ఇవ్వబోతున్నాడు. ఎదురు చూస్తే బలమా? ఎదురు చూస్తూ ఉంటే బలవంతులు అవ్వాలా, బలహీనులు అవ్వాలా? వాస్తవంగా చెప్పండి. హీనులవుతారండి. ఎదురు చూస్తుంటే బలహీనులు అవ్వాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు దేవా నేను నీ కొరకు కనిపెడుతున్నాను, ఎదురు చూస్తున్నాను, నువ్వు ఎంత లేట్ చేస్తావని బలవంతుడు కాస్త బలహీనుడు అవ్వాల్సిందే. భక్తుడు ఇక్కడ రాస్తాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. నూతన బలం ఎలా వస్తుందా? నూతన బలం ఎదురు చూస్తే బలమా? తర్వాత అంటాడు, పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, నడచిపోవుదురు. 3 అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. 1 ఎగురుదురు, 2 పరుగెత్తుదురు, 3 సొమ్మసిల్లక నడుచుదురు. ఎదురు చూచిన వారికి బలం ఏమిటి? పక్షిరాజు వలె ఎగరటం ఏమిటి? అలయక పరుగెత్తడం ఏమిటి? సొమ్మసిల్లక నడిచిపోవడం ఏంటి? 4 అనుభవాల గురించి త్వరగా మీతో మాట్లాడతాను. దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు దేవుని కొరకు ఇన్నాళ్ళు ఎదురు చూడకుండా ఉన్నావేమో. ఎవరో మనుషులు వస్తారు, నాకేదో సాయం చేస్తారు, ఎవరో వస్తారు నన్ను ఆదరిస్తారు, ఎవరో వస్తారు నాకు ధైర్యాన్ని ఇస్తారు, ఎవరో వస్తారు నాకు భరోసాని ఇస్తారని మనుషుల వైపు ఇన్నాళ్ళు చూసావేమో. ఈ రోజున నువ్వు దేవుని వైపు చూడగలిగితే, అయ్యా నేను ఎవరి కొరకు ఇక ఎదురు చూడనయ్యా, నీ కొరకే ఎదురు చూస్తాను, నీ కార్యాల కొరకే ఎదురు చూస్తానని నీవు ఆయన కొరకు ఎదురు చూడగలిగితే నా దేవుడు నీకు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు. నూతన బలం అది శరీరానికి వచ్చే బలమని నేను చెప్పలేను, కానీ నీ ఆత్మకు బలం వస్తుంది. ఎప్పుడైతే దేవుడు తన కార్యాలను కాస్త ఆలస్యం చేస్తుంటాడో, మన ప్రార్థన జీవితం పెరగాలి, మన వాక్య జీవితం పెరగాలి, మన పరిశుద్ధత పెరగాలి. ఎప్పుడైతే ఇవి పెరుగుతూ ఉంటాయో ఆత్మ సంబంధమైన బలం మనకు అనుగ్రహించబడుతుంది, ఆత్మ సంబంధమైన శక్తి మనకు అనుగ్రహించబడుతుంది, ఆత్మ సంబంధమైనటువంటి ఈ నూతన బలం మనం పొందుకుంటాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో కొన్ని కార్యాలు దేవుడు ఆలస్యం చేయడం కూడా మన మేలు కొరకే. అవి త్వరగా దేవుడు చేస్తే దేవునితో ఉన్న బంధం మనకు తగ్గిపోతుంది. నువ్వు అడిగింది వెంటనే దేవుడు ఇచ్చేసాడు అనుకో, నువ్వు ఆయన కోసం ఎదురు చూస్తావా? ఆయన సన్నిధిలో కనిపెడతావా? ఉపవాసం ఉంటావా? ప్రార్థనలో ఎదుగుతావా? అంటే అసలు నిజం చెప్పాలంటే దేవుణ్ణి మనము ఒక స్వార్థంగా, ఒక అవసరంగా వాడుకోకుండా ఆయన కోసం మనం బ్రతకాలంటే కార్యాలు కాస్త ఆలస్యంగానే జరగాలి. నిజం చెప్తున్నా. మనం అనుకున్నది అనుకున్నట్టు దేవుడిస్తే మనం ఆయనతో సత్సంబంధంతో ఉండలేం. మానవ మెదడు ఎలాంటిదంటే, ఈరోజు దేవునితో నీకు అవసరం ఉంది కాబట్టి దేవుని వైపు మళ్ళిస్తుంది. అదే దేవుడు నీకు అన్నీ ఇచ్చాడంటే దేవుణ్ణి పక్కన పెట్టేస్తుంటాం. దేవుణ్ణి పక్కన పెట్టడం ద్వారా ఎంతో నష్టపోయాం మన జీవితంలో మనం ఇప్పటికీ. దేవుణ్ణి పక్కన పెట్టడం ద్వారా మన జీవితంలో ఎన్నో కోల్పోయాం మనం. మనకు అర్థం కావట్లేదు. మన మైండ్ ఏంటంటే కాస్త అన్నీ బాగుంటే ప్రార్థన పక్కన పెట్టేస్తుంది, కాస్త అన్నీ బాగుంటే విశ్వాసాన్ని పక్కన పెట్టేస్తుంది, కాస్త అన్నీ బాగుంటే మనకు అప్పగించినటువంటి దేవుని పని అనే ఒక బాధ్యతను కూడా పక్కన పెడుతుంది మన మైండ్. అందుకని ఎప్పటికప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ బలాన్ని పొందుకోవాలి. ఎదురు చూస్తూ బలాన్ని, ఎదురు చూపులోనే బలం దాగుంది. ఇక్కడ చెప్పినటువంటి పక్షిరాజు అనుభవం ఎలా ఉంటుందంటే, పక్షిరాజు వాస్తవంగా మంచి
లేచి ఎగరగలిగినటువంటి పక్షి. అటువంటి పక్షిరాజు కొన్నిసార్లు తన జీవితంలో ఒంటరిదైపోతుంది. తోడు లేక, ఎవరూ లేక అది ఒంటరిగా ఒక ప్రదేశంలోకి వెళ్ళిపోయి తాను రెక్కలు ఊడబెరుక్కొని, ఎందుకంటే పక్షిరాజు వాస్తవంగా 40 ఏళ్ళు దానికి వచ్చేసరికి అది మొత్తం 70 నుండి 80 ఏళ్ళు బ్రతుకుతుందట. 40 ఏళ్ళు వచ్చేసరికి శరీరంలో బలమంతా తగ్గిపోయినప్పుడు ఒక చోట అది కూర్చొని తనకున్నటువంటి రెక్కలన్నీ ఊడబెరుక్కుంటది. రక్తం కారుతున్నప్పటికీ, ఆ శరీరం అంతా కూడా రక్తపుమయమవుతున్నప్పటికీ, ఒంటరిగా మిగిలిపోయినప్పటికీ దానికి ఒక ఆశ. నేను ఇక్కడ రెక్కలు ఊడబెరుక్కుంటుంది ఎందుకో తెలుసా? నేను నా దేవుని కొరకు ఎదురు చూస్తున్నా. నాకు ఆయన నూతన బలాన్ని ఇస్తాడు. నూతన బలాన్ని ఇస్తాడు. ఇక్కడ పక్షిరాజు అనుభవాన్ని నూతన బలానికి ఎందుకు పోలుస్తున్నానంటే, ఈరోజు దేవుడు తన కార్యాలు నీకు ఆలస్యం చేసినప్పుడు వెంటనే నెంబర్ 1 నువ్వు ఒంటరి దానివి అయిపోవాలి. ఒంటరోడు అయిపోవాలి. ఒక్కోసారి పరిస్థితులు మనల్ని ఒంటరి చేస్తాయి. ఒక్కొక్కసారి మనమే పరిస్థితులకు దూరమై ఒంటరి అయిపోవాలి. చుట్టూ స్నేహితులు, చుట్టూ చుట్టాలు, ఏకాంత ప్రార్థన చేసుకోవడానికి అసలు అవకాశమే లేదు. అలాంటప్పుడు వారున్నప్పటికీ నువ్వు ఏకాంత ప్రార్థన కొరకు ఒంటరి అయిపోవాలి. ఇది ఒక ఒంటరి అనుభవం. ఒకసారి చుట్టూ అందరూ ఉంటారు, కానీ మనసుకు దగ్గరగా ఎవరు ఉండరు. ఒంటరి దాన్ని అయిపోతావు. అప్పుడు ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలి. నువ్వు నీకు నువ్వే ఒంటరిగా మార్చుకుంటావు, దేవుడే నిన్ను ఒంటరితనానికి అప్పగిస్తాడో తెలియదు. ఈరోజు సడన్ గా నువ్వు ఒంటరిదాని అయిపోయావేమో. ఒకప్పుడు నీతో అందరూ బాగా మాట్లాడేవారు, ఒకప్పుడు నీతో అంతా చాలా క్లోజ్ గా ఉండేవారు. సడన్ గా దేవుడు ఒక్కొక్క పర్సన్ నీ లైఫ్ నుంచి రిమూవ్ చేస్తూ 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 చివరికి ఒంటరి దానిగా మారిపోయావేమో, ఒంటరి వాడిగా మారిపోయావేమో. ప్రాణం ఇచ్చే అంత ప్రేమ కలిగిన స్నేహితులు కూడా దూరంగా ఉన్నారేమో. నేనున్నాను అక్క అన్నవాడు దూరంగా ఉన్నాడేమో. నేనున్నాను తమ్ముడు అన్నవాడు దూరంగా ఉన్నవాడేమో. ఈరోజు నీ ప్రాణానికి దగ్గరగా ఉండేవారు కూడా నీకు దూరంగా ఉండి ఒంటరిదాని అయిపోయావు. ఏం అర్థం కావట్లేదు. ఏమిటా ఈ ఒంటరితనం? అర్థం చేసుకునే ఆప్తులు లేక, బాధను అర్థం చేసుకుని ధైర్యం చెప్పి భరోసా ఇచ్చే బంధువులు లేక ఒంటరి దానిగా, ఒంటరి వానిగా నువ్వు మిగిలిపోయావేమో. ఈ ఒంటరితనం ఎందుకో తెలుసా? ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఓ బలమైనటువంటి ఏకాంత ప్రార్థనలు నువ్వు గడపాలనే దేవుడు నేను ఒంటరిదానిగా, ఒంటరోడిగా మార్చాడు. ఏకాంత ప్రార్థన ఎంత బలమైనదంటే, ప్రార్థనలు ఏకాంత ప్రార్థనలో బలం, సమూహ ప్రార్థనలో బలం, సంఘ ప్రార్థనలో బలం, విజ్ఞాపన ప్రార్థనలో బలం. ఈరోజు ఇవి మనం గ్రహిస్తున్నామా? కొంతమంది మాకు ఏకాంత ప్రార్థన ఉంటే చాలండి, అందుకే సమూహ ప్రార్థనలు జరుగుతున్నా మేము పోయి ఏకాంత ప్రార్థన చేసుకుంటామండి. కొంతమంది మాకు సమూహ ప్రార్థనలే చాలండి, మేము ఏకాంతంగా ప్రార్థన చేసుకోం, గ్రూపులో ప్రార్థన చేస్తున్నాగా చాలంటారు. నేనంటే అన్ని కరెక్ట్గా మనం మెయింటైన్ చేసుకోవాలి. ఏకాంత ప్రార్థన తగ్గకూడదు, సమూహ ప్రార్థన తగ్గకూడదు, సంఘ ప్రార్థన తగ్గకూడదు, విజ్ఞాపన ప్రార్థనలు తగ్గకూడదు, కుటుంబ ప్రార్థన తగ్గకూడదు. ఈ ప్రార్థనలో ఎప్పుడైతే నువ్వు సానబెట్టబడతావో నీలో నూతన బలం వస్తుంది, నూతన బలం వస్తుంది, నూతన బలం వస్తుంది. ఈ పక్షిరాజు దాదాపు కొన్ని రోజుల వరకు రెక్కలు ఊడబెరుక్కొని నూతన బలం కొరకు ఒంటరి దాన్ని అయిపోయి కనిపెడుతూ నాకు నూతన బలం కావాలి, నూతన బలం కావాలి. ఆ నూతన బలం కోసం కనిపెడుతున్న సమయంలో తన రక్తం కారుతున్నా దాని ఆశ నూతన బలం, నూతన బలం, నూతన బలం. ఈరోజు నీవు కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్న ఒక నూతన బలంతో నువ్వు పొందుకోవాలి. ఆ నూతన బలం నీ జీవితంలో నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఈరోజు బలహీనురాలు అయిపోయావా? నా దేవుడు నీకు బలాన్ని అనుగ్రహించబోతున్నాడు. అయ్యా, విశ్వాసంలో తగ్గిపోయానయ్యా, విశ్వాసంలో బలహీనురాలివైన నిన్ను నా దేవుడు విశ్వాసములో బలపరచును గాక. ఆ కృప దేవుడు దయచేయను గాక. ఆ కృప దేవుడు నీకు దయచేయను గాక. మొదట యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. నూతన బలం అంటే పక్షిరాజు ఒంటరిదైనట్లు నీవు కూడా ఒంటరి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. నేను ఒకటే చెప్తానండి, మన జీవితంలో దేవుడు కొన్ని దూరం చేయడం కూడా మన మేలు కొరకే. ఆయన కొరకు ఎదురు చూచేటప్పుడు నువ్వు అనుకున్నదే దేవుడు ఇవ్వాలని ఎప్పుడు ఎదురు చూడొద్దు. నేను ఒకటి అనుకున్నా, నువ్వు అది ఇవ్వు అని ఎప్పుడు ఎదురు చూడొద్దు. ఒకవేళ నువ్వు ఎదురు చూచినవి జరగకపోతే నువ్వు బాధపడాల్సి వస్తుంది. బైబిల్లో 2 ఉంటాయి. ఒకటి ఎక్స్పెక్టేషన్, 2 హోప్.
హోప్ అంటే నిరీక్షణ. ఎక్స్‌పెక్టేషన్ అంటే నువ్వు ఒకదాన్ని జరగాలని నువ్వు భావించడం. ఎక్స్‌పెక్టేషన్‌కి, హోప్‌కి చాలా తేడా ఉంది. నేను అనుకుంది జరగాలి, జరిగితే బావుండని నీకొచ్చే ఊహలు ఎక్స్‌పెక్టేషన్స్. హోప్ అంటే నా దేవుడు యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నాకు ఏది చేసినా నా దేవుడే. ఆ మేలైనా, కీడైనా ఆయన చిత్తమే అని నువ్వు అనుకోవడం హోప్. ఇప్పుడు మనకి నిరీక్షణ గావాలంటారా? ఎక్స్‌పెక్టేషన్ గావాలంటారా? నిరీక్షణే కావాలి. మనమే ఊహలు పెంచుకుంటాం. ఇలా జరిగితే బావుండు. ఇది జరిగితే నేనంటాను, ఊహల మేడలు కట్టుకోవద్దు. ఊహల మేడలొద్దు. ఇలా జరిగితే బావుండు, అలా జరిగితే వద్దు. నీ ఊహలు జరగవు. నా ఊహలు జరగవు. మనం ఎన్నో ఊహించుకుంటాం. ఊహించుకున్నవేవి జరగవు. మనిషి ఊహలకి ఎంతో ఉంటదనమాట. ఇప్పుడు హామాను గూడా ఊహలు. ఏంటి? ఉరితాడు కట్టేసుకొని మొర్దెకాయిని ఇలా ఉరి తీయాలి, ఇలా చంపేయాలి అని అన్ని ఊహలు అన్నీ ఊహించుకున్నాడు. ఏమైంది చివరికి? అదే ఉరితాడు మీద ఆయన ఎక్కాడు. అందుకని ఊహల్లో బ్రతకొద్దు దయచేసి. నిజంలో బ్రతకండి. ఇది జరిగిద్ద నువ్వేం కథలు రాసుకోవద్దంతే. కథలు మార్చే దేవుడు ఒకాయనున్నాడని ఆయన మీద నమ్మకంగా ఎదురు చూడు. నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావంతే. ఏదైనా చేయగలిగిన దేవుని వైపు చూడు. ఇది నాకు చెయ్యి అనడం కంటే, నీ చిత్తములో ఉన్నది చెయ్యి అనడం మంచిది. నేను ఇది అనుకున్నాను, ఇది బెస్ట్ అని నువ్వు సర్టిఫికేట్ ఇవ్వడం కంటే, ప్రభువా ఏది బెస్టో నాకు తెలియదయ్యా. నువ్వు సర్టిఫికేట్ ఇవ్వు. నా పిల్లలు ఎక్కడ చదివితే బెస్ట్ నువ్వు నిర్ణయించు. మా పిల్లలు ఏం చేస్తే బెస్ట్ నువ్వు నిర్ణయించు. నీ చిత్తమే. నేను ఇలా అనుకున్నా. ఎందుకంటే మనిషి ఆలోచనలు స్థిరమైనవి కావు. ఇప్పుడు ఇది ఈరోజు నీకు బెస్ట్ అని ఇంకొకళ్ళు చెప్తారు. రేపు ఇంకొకళ్ళు వచ్చి ఇది కాదు ఇంకోటి బెస్ట్ అంటారు. అప్పుడు వెంటనే మార్చలేవు. మనిషి మాటలు, మనిషి తత్వాలు ఎప్పటికప్పుడు స్థిరంగా ఉండవు. అవి చంచలమైనవి. కానీ ఆ దేవుని ఆలోచన, ఆయన ఆలోచన మారనిది. ఆయన ఆలోచన స్థిరమైనది. ఈరోజు ఈ ఉదయాన్నే ఈ మాటలు ఆలకిస్తున్న నీవు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండ. నువ్వు అనుకున్నది ఆయన ఇవ్వలేకపోయినా దేవుడు ఇవ్వాలనుకుంది నువ్వు అనుకున్న దానికంటే శ్రేష్టంగా ఉంటదని మర్చిపోవద్దమ్మా. దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడని మర్చిపోవద్దు. నిన్ను ఆయన చెయ్యి విడువడు. నువ్వు ఆయన మీద విశ్వాసంతో ఎదురు చూస్తున్న నిన్ను బలహీనురాలిగా మార్చే దేవుడు కాదు. నూతన బలంతో నిన్ను నింపేవాడు, నూతన శక్తితో నిన్ను నింపేవాడు, నూతన వరములతో నిన్ను నింపేవాడు. అన్న దేవుని సన్నిధిలో మొరపెట్టింది, నూతన బలాన్ని పొందుకుంది. ఆ బలము నాటి నుండి ఆమెను దుఃఖాముఖిగా ఉండటం మానేసేటట్లు చేసింది. ఈరోజు బలహీనురాలివైపోయావు. అన్నిటిలో సోలిపోయిన స్థితిలో, కోల్పోయిన స్థితిలో, అన్నిటినీ వదులుకునే స్థితిలో ఉన్నావు. ఒకసారి ఆలోచించండి బ్రదర్. ఒకసారి ఆలోచించండి అమ్మా. ఎదురు చూడు, బలమొస్తుంది. తరువాత అక్కడ 4 మాటలు 4 రోజులు వివరించాలి అనిపిస్తుంది. కానీ సమయం లేదు. ఎందుకంటే నిరీక్షణ గూర్చి మీతో చెప్పాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఒకటే చెప్తున్నా. దేవుని కొరకు ఎదురు చూద్దాం, కనిపెడదాం, నిరీక్షణ కలిగి ఉందాం. ఆయనిచ్చే దీవెనలు పొందుకుందాం. ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వారు రెక్కలు చాపి పైకి ఎగురుతారు. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు ఎదురు చూస్తావో నీ అనుభవం ఎప్పుడు ఎగిరే అనుభవంతో ఉంటావు. ఎదురు చూస్తే బలాన్ని దేవుడు నీకిస్తాడు. ఎగిరే అనుభవంలో ఉంటావు. ఇప్పుడు ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షికి భూమి మీద ఇప్పుడు ఉదాహరణకు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఉంటది. ఆకాశంలో ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తున్న పక్షికి భూమి మీద ఏమి అడ్డు వస్తున్నాయనే దిగులు ఉంటుందా? ఉండదా? ఉండదు బ్రదర్. ఉండదు. అదెక్కడుంది? ఆకాశంలో ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీవు, నీ ఆత్మీయ జీవితం ఎప్పుడు పైపైన ఉంటే చిన్న చిన్న అడ్డుగోడలకు నువ్వు భయపడతావా? చిన్న ఆటంకాలకు నువ్వు తొలగిపోతావా? చిన్న వాటికి కృంగిపోతావా? చిన్న వాటికి అధైర్యపడతావా? చిన్న వాటికి విశ్వాసాన్ని కోల్పోతావా? చిన్న వాటికి నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు
పాడు చేసుకుంటావా? లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఎగిరే అనుభవములో ఉన్నావు. ఈరోజు ఈ అనుభవం అడుగుదాం ప్రభువుని మనం. అయ్యా, చిన్న చిన్న వాటికి నేను కృంగిపోకూడదయ్యా. చిన్న చిన్న వాటికి నేను పట్టించుకోకూడదయ్యా. నేను ఎగిరే అనుభవంలో ఉండాలి. ఈ రోజున నువ్వు బాగా ప్రభువుని స్తుతించాలి, ఆరాధన చేయాలి, దేవుని వాక్యం నడిపించాలి. దేవుని వాక్యం నడిపించాలని నువ్వు అనుకున్నావు. ఎవరో ఒక సిస్టర్ ఒక మాట అనింది. ఏందమ్మా ఎప్పుడు ఏమే ప్రార్థనలు చేస్తుంది? ఏమమ్మా ఎప్పుడు ఏమే పాటలు పాడుతుంది? ఏమమ్మా ఎప్పుడు ఏమైనా ఇంకా అన్నారనుకో, ఆ మాట నీకు తెలిసిన వెంటనే నన్నింత మాట అంటదా ఆ సిస్టరు? పోనీ నేనింక అసలు ఈ రోజు నుంచి అస్సలు ఆరాధనే జేయను. నేను ఈ రోజు నుంచి అసలు పాటే పాడను. నేను ఈ రోజు నుంచి అసలు ప్రార్థనే జేయను. అసలు నేను మౌనంగా ఉంటాను అనకూడదు నువ్వు. ఎందుకు అనకూడదంటే, ఆమె అలా అనుకున్నప్పుడు నీకు వెంటనే రావాల్సిన ఆలోచన ఏంటో తెలుసా? అబ్బా! నన్ను చూసి ఈమె చేస్తుంది, నేను చేయట్లేదనేటువంటి ఒక గిల్టీ ఆమెలో వచ్చింది. అందును బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాననాల. ఈ మైండ్ సెట్ మారాలా. ఈ ఆకాశములో ఎగిరేవారు ఇలాగుంటారు. భూమి మీద ఉండేటువంటి వాళ్ళేంటంటే చిన్న చిన్న విషయాలకు ఫీల్ అయిపోతుంటారు. చిన్న చిన్న విషయాలు. ఈ ఫీల్ అయ్యేటువంటి ఆత్మ సైతానాత్మ అండి. బైబిల్‌లో చిన్న విషయానికి ఫీల్ అయ్యి మూతి ముడుచుకుంది ఎవరు? ఈరోజు బైబిల్ ప్రశ్న మిమ్మల్ని అడగలేదు. ఇదే చెప్పండి. ఎవరు? కయ్యను. చిన్న విషయాన్ని మూతి ముడుచుకొని అలిగి మంచం మీద పండుకుందెవరు? ఆహాబు రాజు. ఆహాబు ఆహాబు. రాజు. ఆహాబు రాజు పక్కన పనిచేసిన ఆత్మ ఏ ఆత్మ? సాతానాత్మ. సాతానాత్మ. ఆహాబు భార్యలో పనిచేసిన ఆత్మ ఏ ఆత్మ? సాతానాత్మ. అది ఆమె పేరేం పేరు? యెజబెలు. యెజబెల్ ఆత్మ ఏం చేసింది? అలగడాన్ని ప్రోత్సహించిందా? ఖండించిందా? ప్రోత్సహించి ఒక ప్రాణాన్ని. ఈరోజు అలిగే ఆత్మ చిన్న చిన్న వాటికి అలుగుతారండి దేవుని సన్నిధిలో. ఆకాశంలో ఎగిరేవాడికి చిన్న వాటితో పనేంటి? ప్రభువులో పరవశించేవాడికి దేవుని కొరకు ఎదురు చూస్తూ నా గురి దేవుడే, నేను ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను, ఆయన క్రియల కొరకు ఎదురు చూస్తున్నాను అనేటువంటి వాడికి ఈ చిన్న చిన్న అలుగుళ్ళు ఎందుకండి? చిన్న చిన్న అలుగుడు. ఎప్పుడు చెప్తుంటాను, మనల్ని సాతాను ఇలాంటి వాటి దగ్గరే శోధిస్తాడు. ఇలాంటి వాటి దగ్గరే శోధిస్తాడు. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న విషయాలు. ఇలాంటి దయచేసి అవకాశం ఇవ్వద్దు. చిన్న ఆలోచన పుట్టుద్దండి మైండ్‌లో. చిన్న ఆలోచన పుట్టుద్ది. ఆ చిన్న ఆలోచన ఎక్కడికో దారితీస్తది. ఎంత దూరానికో దారితీస్తది. దయచేసి ఎప్పుడు అలాంటి చిన్న చిన్న వాటికి స్థానం ఇవ్వద్దు. మైండ్‌లో చిన్న ఆలోచన, ఆ బ్రదర్‌కి వాళ్ళంటేనే ఇష్టంలే, మా సేవకుడికి వాళ్ళంటేనే ఇష్టంలే. అక్కడ నీకు విషయం తెలీదు. అక్కడ ఏం జరిగిందో తెలీదు. ఒక రోజున ఒక సహోదరి అందరూ ప్రార్థన చేయించుకోవడానికొచ్చారు. ఒక సహోదరి ప్రార్థన చేయించుకోవడానికొచ్చి దాదాపు ఒక 20 నిమిషాలు ఉండెళ్ళారు. ఇంకో సహోదరొస్తే ఆమె అవసరం అంతగా ఏమీ లేదు. ఒక 5 నిమిషాల్లో ఆమెకు ప్రార్థన చేసి పంపించాం. వెంటనే ఆ సహోదరి ఫీల్ అయిపోయింది. బ్రదర్ నేనొస్తేనేమో మీరు 5 నిమిషాలే ప్రార్థన చేశారు. ఆమెకేమో 20 నిమిషాలు ప్రార్థన చేశారు. ఇది మీకు కరెక్టేనా? మీరిట్లా అన్యాయంగా ఉంటున్నారు. మీరిలా చేస్తున్నారని ఆ సిస్టర్ ప్రశ్నించినప్పుడు నేను ఒక్కటే ఒక్క మాట చెప్పాను. అమ్మా, ఆ 20 నిమిషాలు ఆ సిస్టర్ ఏం మాట్లాడిందో, ఆ సిస్టర్ మాట్లాడిందంతా ఈమెకు చెప్పేసాను. అమ్మా, 20 నిమిషాలు ఆమె మాట్లాడింది ఇదమ్మా. ఆమె పరిస్థితి ఇదిరా. ఈ టైంలో నేను కనుక ఆమెతో ఆ 20 నిమిషాలు మాట్లాడకపోతే ఆమె వెళ్లి సూసైడ్ చేసుకునేది. ఆమె బ్రతికేది కాదు. ఆమె పరిస్థితి ఇట్లుంది. భర్త వదిలేసాడు. తల్లి వదిలేసింది. తండ్రి చనిపోయాడు. పిల్లలు తల్లి మాట వినకుండా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఆత్మహత్యకు అన్ని ఏర్పాట్లు చేసుకొనొచ్చిందిరా దేవుని సన్నిధికి ప్రార్థన చేయించుకుందామని. అలాంటి వ్యక్తితో నేను మాట్లాడకపోతే తను చనిపోతది. నీతో ఎప్పుడన్నా ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఒక అరగంట మాట్లాడొచ్చు. కానీ ఆ తల్లితో ఆ 20 నిమిషాలు చాలా అవసరం అని చెప్పినప్పుడు ఆ సహోదరి కన్నీరు పెట్టుకుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, బ్రదర్ అన్న మీరు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. సారీ అన్నయ్య. ఈరోజు సేవకులుగా గాని,
కొన్ని విషయాలు మనకి బయట నుండి చూసే వాళ్ళకి కొన్ని తెలీదండి. మనకు కొన్నే తెలుసు. మనమేమనుకుని ఇప్పుడు ఆ సిస్టర్ ప్లేస్‌లో మనమేమనుకుంటాం, ఓహ్! బ్రదర్ ఆమె చూడు ఆమె 20 నిమిషాలు, ఈమెతో 5 నిమిషాలు పార్షియాలిటీ చూపిచ్చారు, భేదం చూపిచ్చారు, ఇట్లా చేశారు. వాళ్ళని ఎక్కువ ప్రేమించాడు, ఈళ్ళు మమ్మల్ని తక్కువ ప్రేమించాడు అనుకుంటా. నీకు విషయం తెలీదక్కడ. నేనొకటే చెప్తున్నాను. విషయము పూర్తిగా తెలియనప్పుడు అపార్థం చేసుకోవడం ఎగిరే అనుభవములో లేదు. ఆత్మీయంగా ఎగిరే అనుభవంలో ఉన్నవారు చిన్న చిన్న విషయాలకి ఫీల్ అవ్వరు. ఎందుకంటే వారి గురి దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు. వారి గురి దేవుడే. వారి వారి యొక్క ఒక మాటలో చెప్పాలంటే వారి ఆశయం, వారి ఆశ అంతా దేవుడైనప్పుడు ఎవరో ఏదో అన్నారని, ఎవరో పలకరించలేదని, ఎవరో ఇయన్నిటిని పట్టించుకోరు. ఇవన్నీ పట్టించుకునేవన్నీ దురాత్మ శక్తుల ద్వారా జరుగుతున్నవే. దురాత్మ శక్తుల ప్రభావాలు ఇవన్నీ. ఈ ఫీల్ అవే ఆత్మ యేసు నామములో మన టీంలో లేదు, ఇక ఉండకూడదంతే యేసు నామములో. యేసు నామములో. ఆమేన్. ఉండకూడదు. నేను అదే కోరుకుంటున్నానండి. మనంతా కూడా ఎలా స్పిరిచ్యువల్, మన థింకింగ్ మారాలి. స్పిరిచ్యువల్ అంతా పాజిటివ్ మైండ్ సెట్ మనకు కావాలి. ఈరోజు ఉందా మనకు? నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్. కయీను, హేబెల్ ఇద్దరు అర్పణ తీసుకొచ్చారు. ఈయన బాధంతా తన అర్పణ తీసుకున్నందుకు కాదు కయీను బాధంతా. హేబేల్ అర్పణ తీసుకున్నావని బాధంతా. ఏంటిది? హేబేల్‌తో నాకు అక్కర్లేదయ్యా, నా అర్పణ తీసుకో అయ్యా దేవా. దేవా నా అర్పణ తీసుకుని ఆయన అయ్యా అని అడగలా ఈయన. ఏం నేనిస్తే నువ్వు తీసుకో, వాడిస్తే తీసుకుంటావు. అంటే ఇప్పుడు నువ్వు తీసుకోపోతే ఇద్దరే తీసుకోకూడదు. ఏ మనసు ఈ మనసు? సైతాన్ మనసు కాదా ఈ మనసు? తీసుకోపోతే ఇద్దరే తీసుకోకూడదు. అంతేగాని హేబేలు తీసుకుని అది తీసుకోపోవడం ఏంటి? అక్కడ చాలా జాగ్రత్తగా రాయబడి ఉంటది. హేబేలును అతని అర్పణను. మొదట దేవుడు అర్పణ అంగీకరించాలంటే మొదట ఎవరిని అంగీకరించాలా? నా ప్రశ్న అర్థమైందా? ఇప్పుడు హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాలంటే మొదట ఎవరిని అంగీకరించాలా? హేబెలును అంగీకరించాలి. హేబేలు తర్వాతే ఇచ్చిన అర్పణ ఏంటండి? కొంతమంది తెలివి తక్కువ వాళ్ళు, దేవుడు మాంసాన్ని తీసుకున్నాడు, ధాన్యాన్ని అక్కడ ధాన్యం, మాంసం ఇవన్నీ కాదు. ముందు నువ్వు అంగీకరింపబడ్డాకే నీ అర్పణ. హేబేలును అంగీకరించాకే హేబేలు అర్పణ. హేబేలును అంగీకరించకపోతే హేబేలు అర్పణ కాదు. ఈరోజు ఈ మైండ్ సెట్ మారాలి మనకి. ప్రభువా నువ్వు నాది తీసుకో నాయనా, నాదెందుకు తీసుకోలేదు? నాదేంటి పొరపాటున ఆ రోజు గనక సరి చేసుకొని ఉంటే కయ్యను దేశ దిమ్మరవ్వకుండా ఉండేవాడు. బాధంతా హేబేలు తీసుకున్నావు. వాడి మీద పడి వాడిని చంపాలి. వాడిది ఎందుకు తీసుకున్నావు? ఈ మైండ్ సెట్ ఏంటి అసలు? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళలో కూడా ఈ మైండ్ సెట్ ఎందుకు పనిచేస్తుంది అసలు? ఎగిరే అనుభవంలో ఉన్న వారికి ఇది ఉంటదా? నేను పక్షిరాజు వల్ల రెక్కలు చాపి ఎగిరేదను, జరిగే విషయాలండి. నీ స్పిరిచువాలిటీ నేను ఎలా ఎదగాలి, ప్రభు కొరకు ఎలా నిలబెట్టాలి, నలుగురిని ప్రభు కొరకు ఎలా తయారు చేయాలి, నేను దేవుణ్ణి ఎలా ఉండాలి, నా కుటుంబాన్ని ఎలా మార్చుకోవాలి, పరిశుద్ధతలో ఎలా ఎదగాలి, ప్రభు పని ఎంత నమ్మకంగా చేయాలి, ఈ విషయంలో ఆలోచనలు రావాలి. కానీ చిన్న చిన్న విషయాలకి ఫీల్ అయిపోయి సంఘాలను కొట్టేస్తున్నారండి ఈ రోజున్న చాలా మంది. సేవకులను బాధ పెడుతున్నారు, మందిరాలను కొట్టేస్తున్నారు, ఆత్మీయులు దూరం చేసేసుకుంటున్నారు, ఆత్మీయ బంధాలు వదిలేసుకుంటున్నారు. ఈ ఎగిరే అనుభవంలో ఉన్నవారు ఇలా ఉండరు. సంఘానికి వెళ్తున్నాం, మనం ఏం చూడాలి? ఫస్ట్ నా దేవుడు, తర్వాత నా దేవుని మాటల ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్న వాక్యం వైపు చూడాలి. ఒకరోజు ఒక ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. పాస్టర్ గారండి సంఘంలో నాకు నచ్చట్లేదు, ఎలా పడితే అలా ఉంటున్నారు, నాకు ఇష్టం లేదు అందంట. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారు, అదేంటమ్మా అలా అంటావు, నీకు వాక్యం అర్థం కావట్లేదు. అర్థమవుతుందండి, నువ్వు బలపడుతున్నానండి. అలాంటప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసంతో నీకు ఎందుకంటే వాళ్ళు నాకు నచ్చట్లేదండి, నేను వాళ్ళు ఉంటే మందిరానికి రానంట. వెంటనే పాస్టర్ గారు అన్నారు, ఒక గ్లాస్ నీళ్లు నిండుగా ఇచ్చి, ఈ గ్లాసులో నీళ్లు చుక్క కూడా బయటికి పోకుండా నువ్వు చర్చి అంతా చుట్టూ తిరిగిరా, అప్పుడు నువ్వు అనుకున్నట్టు చేద్దువు గాని అన్నారట. ఏమకేం అర్థం కాక ఆయన గ్లాస్ ఇచ్చిన వెంటనే ఆ గ్లాస్‌లో నీళ్లు పట్టుకొని చర్చి అంతా తిరిగొస్తూ తిరిగి పాస్టర్ గారి దగ్గరికొచ్చి, ఇదిగోండి పాస్టర్ గారు చుక్క నీళ్ళు కూడా కింద పోనీయలేదందంట.
అమ్మా చర్చి చుట్టూ తిరిగావు గదా! చర్చిలో ఎవరున్నారు అన్నారట. నేను గమనించలేదు పాస్టర్ గారు. చర్చిలో ఎవరున్నారు నేను చూడలేదు. అమ్మా ఎవరన్నా గోల చేశారా? గమనించలేదు పాస్టర్ గారు. ఏం గమనిస్తున్నావమ్మా? నీరెక్కడ పడిపోద్దేమోనని దాని వైపు చూస్తున్నాను. చర్చిలో ఎవరున్నారో చూడలేదు. దారిలో ఎవరున్నారో చూడలేదు. నీళ్ళ వైపే చూస్తున్నానంటే పాస్టర్ గారు పకపకా నవ్వి, ఇదిగో తల్లి ఈ నీటిని నువ్వెంత శ్రద్ధగా కాపాడుకున్నావో, నీ ఆత్మీయతను గూడా అంత కాపాడుకోపోరా అన్నాడట. ఎందుకీ మాట చెప్పానో తెలుసా? మనం ఎక్కువ మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? మనం ఎలా ఉంటున్నాం? ప్రభువులో ఎలా ఎదుగుతున్నాం? దేవుని కొరకు ఎలా ఉంటున్నాం? వీటి వైపు ఎక్కువ దృష్టి పెట్టాలి గానీ, వాళ్ళెట్లున్నారు? ఈళ్ళెట్లున్నారు? మనకెందుకండి అవన్నీ? మనం ఎగిరే అనుభవము నేను ఇదొక్క అనుభవం గురించే చాలా రోజులు మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే విశ్వాసుల్లో ఈ అనుభవాలు ఉండట్లేదు. పనికిరాని విషయాలకు ఎక్కువ శ్రద్ధిస్తున్నారు. పనికిరానివి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు. ఒక ఇద్దరు విశ్వాసులు కలిస్తే చెప్పిన వాక్యం గురించో, భక్తుల అనుభవాల గురించో, బలపడిన ఆ అనుభవం గురించో మాట్లాడుకోవడం తక్కువ. ఇంకొక సిస్టర్ గురించి మాట్లాడుకుంటారు. ఇంకో బ్రదర్ గురించి ఎందుకు? నీకెందుకు ఆ బ్రదర్ గురించి? నీకెందుకు ఆ సిస్టర్ గురించి? నువ్వు నీ గురించి మాట్లాడు. నీ ఆత్మీయత గురించి మాట్లాడు. నీ పరిశుద్ధత గురించి మాట్లాడు. చెప్పిన వర్తమానాల గురించి దయచేసి ఆత్మీయుల మధ్య సంభాషణ మారాలి. ఆత్మీయుల మధ్య మాట్లాడే విధానాలు మారాలి. ఇవన్నీ మారితేనే దేవుని కొరకు ఎదురు చూస్తే మనం ఎగురుతున్నట్లప్పుడు. అప్పుడు ఊరక రిఫరెన్స్ నేను ఎగురుతున్నప్పుడు నువ్వు పైనుండాలయ్యా. నీ స్థాయి పెరగాలయ్యా. నువ్వు ఇంకా పాలు తాగే పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా సంఘాల్లో, చిన్న పిల్లల్లాగా సమూహాలలో, చిన్న పిల్లల్లాగా అలగటాలు, చిన్న పిల్లల్లాగా ఫీల్ అవుటాలు, చిన్న పిల్లల్లాగా ఏయో మనసులో పెట్టుకోవటాలు వద్దు. ప్రతీది ప్రభువు చూస్తున్నాడు. ఒకవేళ నీకు అన్యాయం జరిగితే నా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. అది కాదన్ను. కానీ చిన్న చిన్న విషయాలు మనసులో పెట్టుకొని ఆత్మీయతను పాడు చేసుకోవద్దు. ఆత్మీయ బంధాలను పాడు చేసుకోవద్దు. మరలా చెప్తున్నా ఆత్మీయ బంధం. రక్త సంబంధమైన కొన్నాళ్ళు కలుస్తాం. మేము ఆత్మీయ బంధాన్ని మాత్రం పాడు చేసుకోకూడదు. ఎందుకంటే నీకు డబ్బుని తెచ్చిపెట్టేవారు కాకపోయినా నీ కొరకు మోకరించి కన్నీరు కార్చేవారు ఆత్మీయ బంధువులు. దయచేసి వారిని ఎప్పుడు వదులుకోవద్దు ఆత్మీయ బంధం. వాళ్ళు ఒకవేళ పొరపాటు చేసినా మన్నించండి. నీ పొరపాట్లను సిలువలో దేవుడు మన్నించినప్పుడు ఎదుటి వ్యక్తి పొరపాటు నువ్వు మన్నించడానికి ఏమైంది? నేను మిమ్మును ప్రేమించిన ప్రకారమే మీరు ఒకరినొకరు ప్రేమించి క్షమించమని ప్రభువు చెప్పాడు. క్షమించు. పోనీ దేవుడే చూసుకుంటాడు. అంతే తప్ప ఎక్కడ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి తప్ప ఎక్కడ కూడా దారి తప్పకూడదు. ఈరోజు సమయం లేక నేను త్వరగా చెప్పాను కానీ రేపు ఇంకా వివరంగా 4 విషయాలు మీకు వివరిస్తాను. తర్వాత ఇంకా ముందుకెళ్ళిపోతాం మనం. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఎగిరే అనుభవంలో ఉన్నావా? కిందున్నావా? నీ అలిగే స్పిరిట్ నాలో కూడా ఉండొచ్చు ఆ స్పిరిట్. నేను కొన్ని విషయాలు అలగొచ్చు. నువ్వు కొన్ని విషయాలు అలగొచ్చు. ఈరోజు అడిగాం ప్రభువా నేను పైకి ఎగిరే అనుభవంలో ఉండాలి. కొన్నిటిని బట్టి నేను ఆగిపోయానయ్యా. నేను ఎగిరే అనుభవంలో నా థింకింగ్ మారాలి. నా థింకింగ్ స్టైల్ మారాలి. ప్రభువా నేనైతే చిన్న వాటికి బాధపడిపోతున్నా. చిన్నదానికి కృంగిపోతున్నా. నా విధానం మారాలి. ఎప్పుడైతే నాలో మార్పు వస్తుందో నీ కార్యాలు ఆరంభమవుతాయి అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటారు. ప్రతి ఒక్కరు ప్రభువా నా ఆలోచనలో మార్పు రావాలి. ప్రభువా నా తలంపుల్లో మార్పు రావాలి. ప్రభువా నా విధానంలో మార్పు రావాలి. ప్రభువా నాకు మార్పును దయచేయండి ప్రభువా. ప్రభువా నాలో మార్పును దయచేయండి ప్రభువా. ప్రభువా నాలో మార్పును దయచేయండి ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ 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 నేనే కొన్ని విషయాలు ప్రభువా. నేనే కొన్ని విషయాల్లో చాలా బలహీనుడిగా ఉన్నానయ్యా. నేనే కొన్ని విషయాల్లో చాలా బలహీనురాలిగా అయిపోయానయ్యా. చిన్న చిన్న విషయాలకు నేను ఫీల్ అయిపోయాను. అవునయ్యా! నిజమేనయ్యా! ఇప్పుడు ఆలోచిస్తుంటే నేనెందుకు అలా ప్రవర్తించాననిపిస్తుందయ్యా. ఒక విషయం తెలియక అపార్థం చేసుకున్నానయ్యా నేను. ఒక విషయం తెలియక నేను చాలా తొందరపడ్డానయ్యా. అయ్యా నాకు ఆలోచన శక్తి మారాలయ్యా. నాలో తలంపులు మారాలయ్యా. నా విధి విధానాలు మారాలయ్యా. నేను నీ వైపు చూస్తూ పరిగెత్తాలి. అయ్యా నేను ఎగిరే అనుభవంలో ఉండాలి. ఎగురుతున్న పక్షికి భూమితో సంబంధం ఏంటి? నేను నీ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఎవరు ఎటుపోతే నాకేంటి? నా ఆలోచన విధానం మార్చండి. నా తలంపులు మార్చండి. నా విధానాలు మార్చండి. పనికిరాని తీగలున్నవి ఫలమివ్వా అడ్డుచున్నవి. అయ్యా ఉన్నాయి పనికిరాని తీగలున్నాయి ప్రభువా నాలో.
అవి నేను ఫలించడానికి అడ్డొస్తున్నాయి అయ్యా. నేను ఇంకా ఎదగలేకపోవడానికి అడ్డొస్తున్నాయి, నాకు అర్థం కావట్లేదయ్యా. నాలో పనికిరాని ప్రతి తీగను కాల్చివేయి అయ్యా. నాలో పనికిరాని ప్రతి తీగను తురించివేయి. నాలో పనికిరాని ప్రతి తీగను తీసివేయి, తీసివేయి, తీసివేయి. వెలిగించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, నీ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా. పనికిరాని తీగలున్నవి, ఫలింప అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగలిగిన దేవ, కృపాసత్య సంపూర్ణుడా, కృపగలిగిన రాజా, దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారన్నావు అయ్యా తండ్రి. ఆ బలము వారిని ఎగురునట్లుగా, సొమ్మసిల్లక నడుచునట్లుగా, పరుగెత్తునట్లుగా సహాయం చేస్తుంది. మేము నీ కొరకు ఎదురు చూడలేకపోతున్నాం. ఓపికతో కనిపెట్టి ఎదురు చూడగలిగిన కృపనివ్వమని అయ్యా, మాకు బలాన్ని ఇవ్వండి. మేము పైకి ఎగరాలి. పైకి ఎగిరే పక్షికైనా లోకములో ఉండే వాటితో పని ఏంటి? మేము ఆత్మీయ అనుభవాలలో, అయ్యా తండ్రి, ఆత్మీయ స్థితిలో అయా ఆత్మీయంగా మేము ఎగురుతూ ఉన్నప్పుడు, ఆత్మీయ విహార యాత్రలో మునుగునప్పుడు ఈ లోకములో ఉన్న వాటిని మేము పట్టించుకోకూడదు. అలిగే ఆత్మలు మాలో నుంచి వెళ్ళిపోవాలి. అపార్థం చేసుకునే ఆత్మలు మాలో నుంచి వెళ్ళిపోవాలి. తొందరపడే ఆత్మలు మాలో నుంచి వెళ్ళిపోవాలి. ప్రభా, మాకు తగిన జ్ఞానాన్ని మీరు ఇవ్వండి, తగిన శక్తిని మీరు ఇవ్వండి. ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి. మా నెగిటివ్ స్పిరిట్ మాలో నుంచి తొలగించండి అయా. మా థింకింగ్ స్టైల్ మార్చండి. మేము తగ్గించుకొని, ఓర్చుకొని నీ వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా మా అందరి కృప చూపించండి. ఈరోజు ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి కుటుంబాల చుట్టూ మీ కంచి వేయండి, మీ కాపుదలు ఇవ్వండి. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి. యాక్సిడెంట్లు, ప్రమాదాలు దరిచేరకుండా కాపాడమని, వారి కష్టార్జితాన్ని దీవించండి. ఆరోగ్యాన్ని ఇవ్వండి. ప్రతి విధమైన సమస్యలు తొలగించండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ కంచి వేయండి. దెయ్యపాత్మల నుండి యేసు నామములో విడుదలను ప్రసాదించమని, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరి మీరు దయ చూపండి. ప్రతి ఒక్కరు మీ ఆత్మతో నడిపించండి. ప్రతి ఒక్కరు మీరు స్వస్థపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారు, వారికి స్వస్థత ఇవ్వండి అయ్యా. అయ్యా, వ్యాపారంలో నష్టపోయిన వారు ఉన్నారు, వారికి లాభాన్ని ఇవ్వండి అయ్యా. ప్రభా తండ్రి, ఎవరెవరు ఏ విషయంలో కృంగిపోతున్నారో వారికి ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. అయ్యా, ఆర్థికంగా చితికిపోయి అప్పుల్లో నలిగిపోతున్న వారికి మార్గాన్ని తెరవండి అయ్యా. అయ్యా, ఎటు వెళ్ళాలో అర్థం కాని వారికి ప్రభా మంచి మార్గాన్ని చూపించండి. గర్భంతో ఉన్నటువంటి వారికి సుఖమైన కాన్పును మీరు అనుగ్రహించండి ప్రభా. నీ పిల్లల్ని మీ రెక్కల క్రిందకి వారిని చేరుస్తూ నీ పిల్లలకు క్షేమాన్ని ఇవ్వమని వేడుకుంటూ ఈ వర్తమానాన్ని ఆలకించిన వారందరినీ దీవించమని యేసు నామములో అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన